హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. బాహుబలి మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఆ బాహుబలి మూవీ షూట్ చేసిన లొకేషన్ కి అయితే వచ్చాము. ఇదే ఆ లొకేషన్ కి వెళ్లే ఎంట్రన్స్. ఇక్కడికి రావాలంటే స్పెషల్ గా టికెట్ ఏమైనా తీసుకోవాలా అంటే ఏమీ అవసరం లేదండి. రామోజీ ఫిలిం సిటీ చూడడానికి టికెట్ తీసుకుంటాం కదా, ఆ టికెట్ లోనే ఈ బాహుబలి సెట్ ని కూడా మనకి చూపిస్తారు. ఈ వీడియోలో మీకు మొత్తం బాహుబలి సెట్ ని చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది బాహుబలి సెట్. మూవీలో ఏదైతే చూపించారో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ మూవీలో జరిగిన హైలైట్ సీన్స్ అన్ని కూడా ఇలా పిక్చర్స్ గా గోడ మీద అయితే పెట్టారు. అలా కొంచెం ముందుకు రాగానే మూవీలో యూస్ చేసిన పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే ఉన్నాయి. ఇవి రియల్ కాదు, మూవీ కోసం సెట్ చేసినవి. ఆ డ్రమ్స్ పక్కనే జనాలందరూ ఇలా ఆగిపోయి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుంటున్నారు. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ మాహిష్మతి సామ్రాజ్యం అయితే ఉంది. చూసారు కదా, ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చిన్నగా ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో. ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని మనం ఇలా బయట నుండే చూడాలి, లోపలికి వెళ్లకుండా ఇలా చుట్టూ అడ్డుగా అయితే పెట్టేశారు. చూసారు కదా, ఈ సామ్రాజ్యాన్ని సేమ్ మూవీలో చూపించినట్టే ఉంది కదా. మూవీలో అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇలా చిన్నగా భలే డిజైన్ చేసి అయితే పెట్టారు. ఆ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూసేసుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా పెద్ద గేట్ అయితే ఉంది. ఇదే బాహుబలి సెట్ లోపలికి ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అవ్వగానే బాహుబలి సెట్ మొత్తం కనిపిస్తుంది. ఇలా ఎంట్రన్స్ లోనే అటు ఇటు కూడా పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయో. ఆ ఏనుగులు దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే బయట ఉన్నట్టుగానే పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే ఉన్నాయి. ఈ డ్రమ్స్ కూడా రియల్ ఏం కాదు, మూవీ కోసం సెట్ చేసినవే. ఆ డ్రమ్స్ చూసుకుని ఇంకొంచెం ముందుకు రాగానే రెండు పెద్ద పెద్ద ముసళ్ళు అయితే ఉన్నాయి. ఇవి కూడా రియల్ ఏం కాదు, సెట్ చేసినవే, కానీ చూడడానికి రియల్ క్రొకోడైల్స్ లా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఆ క్రొకోడైల్స్ మీద కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయించుకుంటున్నారు. ఈ బాహుబలి సెట్ కి మమ్మల్ని తీసుకొచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. ఇంకా రోజు అయితే ఫుల్ ఎండ అనమాట. ఇంకా అసలు తిరగలేక కాళ్ళు కూడా లాగేశాయి, అంత పెద్ద సెట్ ఉంది. ఆ క్రొకోడైల్స్ పక్కనే ఒక శివలింగం అయితే ఉంది. ఆ శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టు వాటర్ అయితే పడుతున్నాయి. శివలింగం దగ్గరికి కూడా వెళ్ళడానికి లేకుండా చుట్టూ అడ్డుగా అయితే పెట్టేశారు. చూసారా, బాహుబలి మూవీ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఈ సెట్ ఎంత బాగుందో, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ సెట్ ని. అండ్ వెదర్ కూడా కొంచెం చూసుకుని ప్లాన్ చేసుకోండి. చెప్పాను కదా, మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ ఎండ్ అనమాట. ఇంకా నేనైతే ఈ బాహుబలి సెట్ తిరిగేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఫుల్ కాళ్ళు కూడా నిప్పులు వచ్చేసాయి. మాక్సిమం ఈ సెట్ అంతా కూడా కవర్ చేసేసరికి 2 to 3 hours టైం ఈజీగా పడుతుంది. అంత పెద్ద సెట్ అయితే ఉంది. ఆ శివలింగం ఆపోజిట్ లోనే దేవసేన సంఖ్యలతో బంధిస్తారు కదా, ఆ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ దేవసేనది పెద్ద స్టాట్యూ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవసేనతో పాటు సంఖ్యలు వేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. నేను కూడా దేవసేనతో పాటు సంఖ్యలు వేసుకుని ఫోటో కూడా తీసుకున్నాను. దేవసేన స్టాట్యూ పక్కనే ఆమెను బంధించిన జైలు కూడా ఉంటుంది. దాని లోపలికి మనం కూడా వెళ్ళొచ్చు, బట్ మేమైతే వెళ్ళలేదు. ఆ జైలు లోపల చూసినట్టయితే దేవసేనను బంధించిన సంఖ్యలు కూడా ఉన్నాయి. ఇక్కడే దేవసేనను బంధించినట్టు మూవీలో కూడా చూపిస్తారు. ఈ జైలు లోపలికి వెళ్లి సంఖ్యలు వేసుకుని చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఆ దేవసేన ఎదురుగానే ఇలా శివలింగం అయితే ఉంటుంది. మూవీ లాస్ట్ లో ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, అప్పుడు ప్రభాస్ విభూతిని పూసుకుంటారు కదా, ఆ శివలింగం అయితే ఇదే. అండ్ ఇక్కడే చాలా స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కితే పెద్ద శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగాన్నే మూవీలో ప్రభాస్ అయితే ఎత్తుతారు. పదండి మనం కూడా స్టెప్స్ ఎక్కేసి ఇప్పుడు ఆ శివలింగాన్ని అయితే చూద్దాము. అక్కడ చూసారా, ఒక పెద్ద గంట ఉంది. ఎంత పెద్ద గంట ఉందో చూడండి. శివలింగానికి తగ్గట్టే పెద్దది ఉంది ఈ గంట కూడా. ఆ శివలింగాన్ని ఎత్తడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ మాక్సిమం ఎవ్వరూ ఎత్తలేకపోతున్నారు. చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఆ శివలింగం. మా వారు కూడా శివలింగాన్ని ఎత్తడానికి ట్రై చేసి అతి కష్టం మీద జాయిగా దాన్ని లేపేసి భుజం మీద అయితే పెట్టేసుకున్నారు. ఇంకా అలా శివలింగాన్ని ఎత్తేసి అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుని కిందకు వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో చూసారా, స్తంభాలు అవి ఉన్నాయి కదా, వాటిని కొడుతుంటే టప్ టప్ మన సౌండ్ వస్తుంది. ఇదంతా మొత్తం మూవీ కోసం సెట్ చేసిందే, ఇదంతా ఫేక్, రియల్ అయితే కాదు. చూసారా, మూవీలో చూపించిన రథం అయితే ఉంది. మూవీలో ప్రభాస్ రథం లాగే సీన్ ఉంటుంది కదా, ఆ రథం అయితే ఇదే. ఈ శివలింగం, రథం, ఏనుగులు ఇవన్నీ కూడా మూవీ కోసం సెట్ చేసినవి అయినా కూడా చూడడానికి రియల్ గా ఉన్నాయి. చాలా బాగుంది బాహుబలి సెట్. ఈ రథం ఆపోజిట్ లోనే రెండు దున్నపోతులు ఉంటాయి. బల్లాలదేవ దున్నపోతులతో ఫైట్ చేసే సీన్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇక్కడే తీశారు. అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే ఫోటో యాడ్ చేస్తున్నా. మా వారిని చూసారా, బల్లాల దేవలాగా దున్నపోతుతో ఫైట్ చేస్తున్నారు.
అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ హార్సెస్ అయితే కనిపిస్తాయి. వీడియోలో చూడడానికి ఇలా చిన్నగా గుర్రాలు ఉన్నాయి కానీ నిజంగా చూడడానికి పెద్ద పెద్ద హార్సెస్ అయితే ఉన్నాయి. ఒకవైపు 3 ఇంకొక వైపు అయితే 3 టోటల్ 6 హార్సెస్ అయితే ఉన్నాయి. ఈ ప్లేస్ లోనే అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షునిగా ప్రమాణం చేస్తాడు కదా. అమరేంద్ర బాహుబలి అని నేను అని చెప్తాడు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. దానిని కూడా చూసేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక సింహాసనం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత మంది ఉన్నారో ఫొటోస్ తీసుకోవడం కోసం. మేమైతే హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసాము ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. ఈ సింహాసనం దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఫోటోలు తీసుకోకుండా అయితే వెళ్ళట్లేదు. అందుకే మాకు కూడా చాలా టైం పట్టింది. మరి మేము కూడా ఫొటోస్ తీసుకోవాలి కదా. ఇంక ఇక్కడ చూసారా రానా గారిది పెద్ద విగ్రహం అయితే ఉంది. కాళ్ళు ఒక పాటుగా అండ్ బాడీ ఒక పాటుగా అయితే పెట్టారు. ఇది కూడా వీడియోలో చూడడానికి చిన్నగా ఉంది కానీ దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఆపోజిట్ లోనే బాహుబలి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. కానీ ఇక్కడ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బాహుబలి సెట్ ని చూసేసి బస్సెస్ ఎక్కేస్తే ఇంకా తర్వాత చంద్రముఖి సెట్ కి అయితే తీసుకువెళ్తారు. ఈ చంద్రముఖి సెట్ ని ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఈ సెట్ లో తీసుకున్న కొన్ని పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. అండ్ ఈ బాహుబలి సెట్ మీకు ఎలా అనిపించిందో నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.